తెలంగాణ రాష్ట్ర స్థాయి పెన్షనర్ల మహాధర్నా 18/2/2026 బుధవారం అంటే రేపు ఉదయం 10 గంటల నుంచి హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఆల్ పెన్షనర్స్ ఆఫీస్ సుభాష్ నగర్లో ఈసీ సమావేశం జరిగింది. ఈ సమావేశం ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు హనుమన్ల గారు మాట్లాడుచున్నారు. మనము ఈ అత్యవసర సమావేశానికి ఎందుకు పిలవడం జరిగింది అని అంటే, మార్చి 2024 తర్వాత ఎవరైతే రిటైర్ అయ్యారో వారికి సంబంధించినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం గవర్నమెంట్ ఇవ్వడం లేదు. దాని గురించి చాలామంది మనకు అనేక విధాలుగా మనకు దీని గురించి పోరాటం చేస్తున్నారు. తర్వాత దాంట్లో భాగంగా మనం కూడా మన స్టేట్ కమిటీ ధర్నానే కాకుండా హంగర్ స్ట్రైక్ దాదాపుగా 4-5 రోజులు హంగర్ స్ట్రైక్ చేద్దామని అనుకోవడం జరిగింది. పోలీసు వారికి వాళ్ళు పర్మిషన్ కోసం అడిగితే హంగర్ స్ట్రైక్ చేయడానికి లేదు. దాన్ని ఒకరోజు అంటే రేపు 18 నాడు ధర్నా ఒకరోజు మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అది కూడా ఇందిరా పార్కు ధర్నా చౌక్ లోపల 500 మందికి మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అంటే 500 ఒకవేళ పర్మిషన్ ఇస్తే మనము 1000 కానీ 1500 కానీ 5000 ఇచ్చినా కూడా మనము చేసుకోవచ్చు. ఇంతకుముందు 100-200కి ఇచ్చినా కూడా దాదాపు 1000 మంది మాతో మనము ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అక్కడ ఇందిరా పార్క్ దగ్గర. అయితే దీంట్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుండి మరియు హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ధర్నా కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా మనకు కోరడం జరిగింది. మన జిల్లా నుండి కూడా అత్యధిక సంఖ్యలో మనము ఈ ధర్నా కార్యక్రమానికి అటెండ్ చేసి మనం ఏదైతే యాజిటేషన్ ధర్నా చేస్తున్నామో అది ప్రభుత్వానికి వినబడేటట్టుగా వినబడ్డా కూడా చౌటివాణి లెక్క ప్రదర్శిస్తున్నటువంటిది ఈ గవర్నమెంట్ను మేల్కొల్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనం పెద్ద ఎత్తున చేసినట్టయితే మనము ఇది గవర్నమెంట్ దాకా వెళ్తుంది. ఎందుకు అనంటే ఇప్పుడు ఈ ఫైనాన్స్ ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ బడ్జెట్ లోపల మనకు ఈ ఏరియాస్కు సంబంధించినటువంటి బడ్జెట్ను రిలీజ్ చేసినట్టయితే మన పేమెంట్ చేయడం అనేటటువంటిది ఈజీ అవుతుంది. కాబట్టి ఇది చాలా క్రుషియల్ టైము. ఈ టైం లోపలనే మనము పెద్ద ఎత్తున ధర్నా చేసినట్టయితే అది గవర్నమెంట్ వినిపించుకొని మన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ ధర్నా కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది. నిజామాబాద్ జిల్లా గౌరవ అధ్యక్షులు శ్రీ రామ్మోహన్ రావు గారు మాట్లాడుతున్నారు. చూడండి. పాల్గొన్నారు. ఆడ చర్చల్లో ఉన్న సారాంశం మనం బయటకు వచ్చింది. అంటే ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మన దగ్గర నుంచి 1.5% డిడక్ట్ చేస్తారు. అదే 1.5% ప్రభుత్వం జమ చేస్తుంది. ఈ మొత్తం కలిపితే ఒక 1058 కోట్ల రూపాయలది జమ అవుతుంది. దీనిని ఒక ట్రస్ట్ ద్వారా ఈహెచ్ఎస్ అంటే క్యాష్లెస్గా ఈ హాస్పిటల్స్కి ఇవ్వటం ఎంత చేస్తామనేటటువంటిది ఒకటి ఉంది. అయితే దురదృష్టం ఏంటంటే ఈ ప్రభుత్వం మీద చాలామందికి నమ్మకం లేదు. ఎందుకు నమ్మకం లేదంటే మన ఉద్యోగులుగా సంబంధించి, ఎందుకంటే మనమైతే 1.5% మనమైతే ఇస్తాం. కానీ అంటే ఇస్తామంటే ఆటోమేటిక్గా కట్ అవుతుంది. దాదాపు 500 కోట్ల పైగా ఉంటుంది. ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి ఆ అమౌంట్ ఏదైతే ఉందో అది ఇస్తారా లేదా అనే దాని మీద డౌట్ ఉంది. ఎందుకోసం అంటే మన బకాయిలు ఇవ్వలేదు. అంతకుముందు ఇప్పుడు మనకి క్యాష్లెస్ అన్నారు, ఆ డబ్బులు ఇవ్వలేదు. నేను మొన్న చెప్పాను, గవర్నమెంట్ ఈ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 62,000 ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి. 62,000 నాది 42,000 ఫైలు. నేను 5.5 లక్షలు పెట్టుకున్నా. వాడు ఇచ్చేది 1,50,000 ఇస్తాడట. ఇక నాదెంతో నెంబరు 40,000. ఈ క్లియరెన్స్ ఎంత అయినాయి? 12,000 చిల్లర అయినాయి. అంటే నా నెంబర్ ఎప్పుడు వస్తుంది, తర్వాత ఇదంతా ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు బతుకుతాం, ఎప్పుడు వస్తామని కూడా అర్థం కాని పరిస్థితి ఉంది అక్కడ. కాబట్టి ఈ క్యాష్లెస్ అయినా సక్రమంగా చేస్తే సంతోషం. పైసలు పోతే పాయ.
కాబట్టి మనం డిమాండ్ చేసేది ఏమిటంటే ప్రభుత్వం ఖచ్చితంగా తన అమౌంట్ ఏదైతే ఉందో వాటాని జమ చేయాలి. జమ చేసే విధంగా వారిని ఏ రకంగా ఫిక్స్ చేయాలనేది దాని గురించి ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు. సో ఇది అడగకపోతే ఇప్పుడు ఉదాహరణకి మనం దాదాపు ఒక 10 రోజుల క్రితం అంటే 12వ తారీఖు మీటింగ్ 10 రోజుల క్రితం సిఎస్ గారికి మనం నోటీస్ ఇచ్చాం, మేము ధర్నాలు చేస్తున్నాం, అదేవిధంగా నిరాహార దీక్షలు చేస్తామని. ఇచ్చిన వారం రోజులకి 10 రోజులకి మీటింగ్ అనేది ఏర్పాటు చేశారు. అంటే నేను అనేది మనం ఇవ్వటం మూలంగా అయిందని కాదు. ఇప్పుడు ఏమైందంటే మన రిటైర్డ్ ఎంప్లాయీస్ పక్షాల నుంచి ఒత్తిడి అనేది పెరిగిపోతూ ఉంది. మన ఈ అవకాశాన్ని వేరే పార్టీల వాళ్ళు కూడా దీని మీద లొలి చేస్తూ ఉన్నారు. సో గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా దిగొచ్చి ఈ కార్యక్రమాన్ని టేకప్ చేస్తుంది. ఎంతవరకు ఫలితం వస్తుంది తర్వాత సంగతి. అంటే అడగకపోతే మనం లొల్లి చేయకపోతే ఆ మాత్రం కూడా కదలిక అనేది ప్రభుత్వంలో ఉండదు అనే విషయాన్ని మనం గమనంలోకి తీసుకోవాలి. కాబట్టి రేపటి మన ధర్నా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాలి. ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్ పెన్షనరీస్ ఎక్కువ సంఖ్యలో హాజరవ్వాలి. అక్కడైతే వాళ్ళు మనకి కోట 100 మంది ఇచ్చారు. 100 మంది కోట. ఎందుకంటే హైదరాబాద్కి నిజామాబాద్ దగ్గర ఉంటుంది, వేరే జిల్లాలు చాలా దూరం ఉంటాయి, వాళ్ళు రాకకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎక్కువ సంఖ్యలో మనల్ని రమ్మన్నారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లా కమిటీ సభ్యులు, అదేవిధంగా మన ఏదైతే డివిజన్ కమిటీ సభ్యులు అంటే బోధన కావచ్చు, ఆర్మూర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, అందరూ కూడా తప్పక హాజరయ్యే విధంగా మొట్టమొదటిగా తీసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు జిల్లా సెక్రటరీ ఈవీఎల్ గారు మాట్లాడుచున్నారు, చూడండి. అందరికీ కూడా శుభోదయ శుభాభినందనలు. మెయిన్గా మనకి 2024లో రిటైర్ అయినటువంటి 2024 నుంచి రిటైర్ అయినటువంటి వాళ్ళకి పెన్షనరీ బెనిఫిట్స్ ఏమీ రావడం లేదు. ఇది అందరికీ తెలుసు. దీంతో అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. దాదాపు 60 మంది పైనే ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఈ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకొని దీని మీద నిరాహార దీక్షలకే మనము మరిన్ని పెన్షనర్ న్యూస్ కోసము ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి.